తెలవాడు మిమ్మల్ని అందరినీ ముందుకు రమ్మని అంటే ఫీల్ అవుతారని నేనే వచ్చేద్దాం అనుకున్నాను. మీరు లేవాలి, మళ్ళీ ఎదురు రావాలి, కష్టం కదా. అందుకని అయితే దేవుడు ఇందుకు వచ్చిన సౌండ్ ఇచ్చేసాడు. ఇంకా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఇన్వర్టర్ మన శ్రీని గారికి ఇచ్చి చాలా కాలం అయింది, మంత్స్ అయిపోయింది, నెలలు అయిపోయినాయి. అది అవ్వలేదు, అదిగో ఇదిగో అంటున్నారు. ఆయన ఖాళీ ఉండలేదు. ఫోన్ ఎత్తితేనే మనకు పరమానందం, బాగు చేయటం వల్ల ఉన్నా. త్వరగా ఇన్వర్టర్ వస్తే మనకి కరెంటు పోయిందన్న బాధ ఉండదు. సరే అది పోయింది కానీ ఇంట్లో తట్టుకొచ్చి పెడితే అది కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఇది కూడా ఇస్తే ఇంకెందుకు, అది బాగైతే పెట్టచ్చు అనుకుంటున్నాం. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఈ కీర్తన సంవత్సర ఆరంభంలో ఈ కీర్తన చదువుతారు. ఈ కీర్తన లేవీలు పలకగానే వెనకాల ఇశ్రాయేలీయులందరూ కూడా ఆయన కృప నిరంతరం ఉండును అని పలికిరి. దేవుని స్తోత్రం. యెహోవా మందిరాన్ని ప్రారంభించినప్పుడు ఈ కీర్తన పలికారు. అలాగే వారి యొక్క శుభకార్యాలను పస్కా పండుగకు కూడా ఈ కీర్తన వారు పాడేవారు. వెనకాల దీనికి ప్రత్యేకమైన ట్యూన్ ఉంటుంది. ఆ ట్యూన్లో ఇప్పటికీ కూడా వాళ్ళు ఈ కీర్తన లైవ్లోనే ఉంది. అప్పుడు రాసిన కీర్తన ఇప్పుడు ఈ కీర్తన చాలా అంటే వేల సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా ఆ కీర్తనలు నడుస్తూ ఉన్నాయి. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. మోషే కాలంలో రాసిన కీర్తనలను అనుగుణంగా మళ్ళీ దావీదు మళ్ళీ దాన్ని తిరిగి రాసిన సందర్భం కనిపిస్తుంది కీర్తనలో. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. ఈ మొదటి వచనంలో ఆయన క్యారెక్టర్ కనిపిస్తుంది. దేవుడు దయగలవాడు అంటాడు. ఆయన గుణలక్షణాల గురించి తెలుస్తున్నాయి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుని స్తోత్రం. దయగలవాడైన ప్రతిరోజు మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించేవారమై ఉండాలి. దేవుని స్తోత్రం. ఆయన కృప నిరంతరం ఉండును, దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఎవరట? ప్రభువులకు ప్రభువట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 4వ వచనంలో అంటాడు, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఈ ప్రపంచంలో ఆయన చేసినట్టు చేయలేరు. ఆశ్చర్య కార్యాలు చాలామంది చేస్తారు, కానీ మహాశ్చర్య కార్యములు మాత్రం ఆయన ఒక్కడే చేస్తాడు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఫరో యొక్క శాసనాన్ని నుంచి విడుదల పొందాలని మోషేను పంపిస్తే మోషేను దేవుడు ఏం చేశాడంటే, నీ చేతిలో ఉన్నది ఏంటి అన్నాడు. కర్ర అన్నాడు. కింద పాడే అన్న. అబ్బాయి ఇది నేను 40 సంవత్సరాల నుంచి ఈ గొర్రెలు కాసేటప్పుడు చాలా బాగుంది కర్ర, నాకు చాలా అనుభవం ఉంది అని అనలే. దేవుని కొరకు ఏదైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి అయినా వదిలాడు. వదిలితే పాము అయింది. పాము ఎందుకు కావాలి? కర్రలా ఉంటుంది కాబట్టి పాము అయిందా? కాదు. ఒక సూచక్రియ చేస్తే ఏదో చేయొచ్చు కదా. అక్కడ పాము అంటే ఐగుప్తీయులు ఆరాధన చేసేటువంటిది. ఆ దేవుడు పాము. వారి యొక్క సింహాసనం పైన ఉంటుంది తెలుసా, పాము పడగుంటుంది. వారి యొక్క కిరీటం ముందే ఉంటుంది, చిన్న పాము ఉంటుంది. మహారాణి గారు ఉంటారు కదా, ఆ రాణిగారి కిరీటాలకు కూడా రౌడు చెప్పి చిన్న పడగిప్పి పాము ఉంటుంది. అంటే పాము మా మీద ఏలాలి, పాముని మేము ధరించుకోవాలి, పాము మా తల మీద ఉండాలి, మాకు పైకి ఉండాలి అనేది. పాము ఆ యొక్క సర్పాన్ని వాళ్ళు ఆరాధన చేస్తారు. అనేకమైన వాటిని ఆరాధన చేస్తారు. సర్పాన్ని చాలా హైలైట్ చేస్తారు. అటువంటి సర్పం చేతిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ఆ యొక్క ఐగుప్తు, నీ చేతికి ఇస్తున్నాను, సర్వాధికారం నీ చేతికి ఇస్తున్నాను, నీ చేతులకు వచ్చినప్పటికీ ఆ యొక్క సర్పం కూడా కట్ అయిపోద్దని చెప్పడానికి పట్టుకోమన్నాడు. పట్టుకుంటే కర్ర అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సైతాను అధికారం మీద నీకు, దాని యొక్క బలం మీద నీకు అధికారం ఇస్తూ ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అనమాట. వెళ్ళాడు అక్కడ అద్భుతం చేస్తే వారు కూడా చేశారు అద్భుతాలు. అది ఆయన ఒక్కడే కాదు, ఆశ్చర్యకార్యాలు చేసేవారు. ఈ లోకంలో మాంత్రికులు చేస్తారు, ఈ లోకంలో అనేక మంది కూడా ఆశ్చర్యకార్యాలు చేస్తారు. కానీ ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యములు చేస్తారు. కొన్ని చేయగలిగారు, తర్వాత చేయలేకపోయారు, ఆగిపోయారు. ఇది దేవుని వల్ల తప్ప మా వల్ల, ఈ యొక్క దేవతల వల్ల కాదు అని వారు ఒప్పుకున్నారు. ఆ తర్వాత 10వ అద్భుతం మనకు తెలుసు కదా, ఇశ్రాయేలును విడిపించారు.
విడిపించిన తర్వాత సగం దూరం వచ్చిన తర్వాత వెనకాల ఎర్ర సముద్రం ఉంది, వెనకేమో ఫరో సైన్యం ఉంది. వారు బలాఢ్యులు, అందరు సోల్జర్స్, చాలా అభ్యాసం చేసిన వారు, యుద్ధం ఎలా చేయాలో తెలిసిన వారు. బలంగా వారి యొక్క గుర్రాలని, రథాలని నడుపుకుంటూ ఆయుధాలు పట్టుకొని చంపడానికి వస్తూ ఉంటే పిల్ల పాపలతోని, బాలింతలతోని, ప్రెగ్నెంట్తో వాళ్ళతోటి, ముసలోళ్ళతోటి, బలహీనలైన మనుషులు మోసుకుంటూ మంచం మీద తీసుకుని వస్తూ, గాడిదలు, కోళ్ళు, గంపలు వీటితోనే వస్తున్నారు వీళ్ళు. వాళ్ళేమో సైన్యం అన్నాడు. కేవలం వాళ్ళు సోల్జర్సే వస్తున్నారు, సైనికులు వస్తున్నారు. ఎలా ఉంటుందండి? ఇంట్లో మనమైతే పర్వాలేదు, మన చంటి బిడ్డలు ఉన్నారే, చిన్నపిల్లలు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, వీళ్ళందరి మీదకి వస్తున్నారని ఒక రకమైన గుబులు ఇశ్రాయేలుకు ఉంది. అప్పుడు దేవుని ప్రార్థిస్తే దేవుడు అద్భుతం చేశాడు. అక్కడ ఏం చేశాడంటే తెలుసండి, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి మీరు నడవండి అన్నాడు. దేవుని స్తోత్రం. నడిచి అవతలకి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ వీళ్ళందరూ కూడా వాళ్ళు వెళ్తున్నారు కదండి, వీళ్ళు వచ్చారు. ఆ కర్ర చాపగా మళ్ళీ సముద్రంలో కలిసిపోయారు. ఐగుప్తు యొక్క సైన్యం, ఫరో యొక్క సైన్యం అంతా కూడా సముద్రంలో కలిసిపోయారు. ఇదొక అద్భుతం. అవతలకి వెళ్ళిన తర్వాత పాడతారు వీళ్ళు. అదే ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఎన్ని వచనం ఉండేది, నిర్గమకాండం 15వ అధ్యాయం 17వ వచనంలో ఆయన గురించి చెప్తారు. చూడండి, ఇప్పుడు ఇదే వచనాన్ని జ్ఞాపకం చేస్తారు వాళ్ళు. 15వ అధ్యాయం 17వ వచనం ఎలాంటిగా ఉండడానికి త్వరగా చదవడం. నిర్గమకాండం 15వ అధ్యాయం 17వ వచనమేనా? అదేనమ్మా. అక్కడ ఏముండాలంటే, నేను రిఫరెన్స్ తప్పు రాసుకున్నాను ఇక్కడ. వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? వేల్పులు అంటే ఎలా వేల్పు అంటారు కదా, దేవతలు వేల్పు అంటే వీళ్ళు ఆరాధన చేసి, వేల్పులలో నీ వంటి వాడెవడు అంటూ రాస్తే ఎన్నో వచ్చినాం? అది 11 వచ్చిన. ఓకే, ఎక్కడ? నీవు మహనీయుడు, అది అద్భుతాలు చేసేటువంటి వాడు నీ వంటి వాడు. యు ఆర్ స్పెషల్. నీలాగా ఎవరు ఉండరు. నువ్వు మహా గొప్ప దేవుడు, నీ వంటి వారెవరు అంటాడు. దేవుని స్తోత్రం కనుక అక్కడ నీ వంటి ఈ లోకంలో పూజింపబడుతున్నటువంటి ఆరాధన చేయబడే దేవతలు ఉన్నారు, కానీ నీ వంటి వారు ఎవరు? నీ ఒక్కడివే అద్భుతాలు చేస్తావు అని చెబుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కనుక ఇదే వచ్చానని ప్రోలంగ్ చేయకుండా ఇదే వచ్చానని జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. యోబు గ్రంథం 5:9 ఒకటి చూడండి. యోబు గ్రంథం 5:9 ఆయన ఎటువంటి అద్భుతాలు చేస్తాడో చూద్దాం. 4వ వచనం బట్టి 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములు లెక్కలేనని అద్భుతములు చేయవాడు. యోబు గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన పరిశోధింపజాలని, అసలు పరిశీలించడం ఎలా జరుగుతుందనేది కూడా లెక్కలేనని మహాకార్యములు, లెక్కలేని అద్భుతములు చేయువాడు అని యోబు గ్రంథంలో ఆయన సెలవిస్తున్నాడు. ఇంకొక మాట చదువుతాను చూడండి. రెవల్యూషన్లో చూస్తే 15:3, ప్రకటన 15:3లో చూస్తే, వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి. దేవుని పనులంట ఘనమైనవి ఆశ్చర్యమైనవి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకే ఈ కీర్తనాకారుడు అంటాడు 4వ వచనంలో, ఈ ఇశ్రాయేలీయులు ఏం పాడారంటే ఈ 4వ వచనంలో, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరం ఉంటుందంట. ఆయన ఒక్కడే, ఇంకెవరు అలాంటి కార్యాలు చేయలేరు. నీ జీవితంలో జరగంది, మనుషులకి చేతకాంది, డాక్టర్లు కూడా ఏం చేయలేంది దేవుడు చేయగలుగుతాడు. ఆయన ఒక్కడే చేయగలుగుతాడు. అది నమ్మాలి మనం. దేవుని స్తోత్రం. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేనే లేదు. దేవుని స్తోత్రం. 23వ వచనం కూడా చదువుదామండి. ఇందులో చాలా వచనాలు ఉన్నాయి. 23కి వచ్చేద్దాం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు. హల్లెలూయా. మనం చాలా హై లెవెల్లో ఉన్నప్పుడు చాలామంది జ్ఞాపకం చేసుకుంటారు కదా.
మన దీన దశలో ఉన్నప్పుడు మాత్రం దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరు సహాయం లేకపోయినా సరే దేవుడు సహాయం చేస్తాడనమాట. అందుకని కీర్తనకాడు అద్భుతమైన మాటలు ఈ కీర్తన. మొదటి సమయంలో అన్న ఆ పాటలో ప్రార్థన గీతంలో కృతజ్ఞత గీతంలో ఒక మాట చెప్తుంది. మొదటి సమయంలో 2వ అధ్యాయం 7-8 వచనాలు చూసినట్లయితే ఆయన గురించి ఎంత అద్భుతంగా మాట్లాడుతుంది చూడండి. దారిద్ర్యాన్ని కలుగజేసేవాడు ఆయన, ఐశ్వర్యాన్ని కలుగజేయవాడు, ఆయన లేవనెత్తువాడు కూడా ఆయనే. చదవండి. దరిద్రులను అధికారులతో సమానంగా కూర్చుండబెట్టువాడు, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును మంటిలో నుండి ఎత్తువాడు నీవే. కింద వచ్చిన ఉంటుంది, పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు కూడా ఆయనే. దేవుడు ఎవరినైనా సరే మంచి హృదయం కలిగి ఉంటే లేవనెత్తేవాడు. మన అటువంటి దీనస్థితిలో ఉన్నా సరే, ఎటువంటి ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నా సరే, మంటిలో కూర్చున్న వారిని పెంట కుప్పల మీద ఉన్నారు, కాగితాలు ఏరుకున్న వాళ్ళు ఉన్నారు కదా, అది చూస్తే ఎంత ఇరిగిపోయిన కుర్చీ ఉందనుకోండి, ఇచ్చినప్పుడు ఎంత ఇస్తానమ్మా, ఎంత రాదు, రూపాయి వస్తుంది అంటాడు. పాపం నా 5 రూపాయలు అమ్ముకుంటాడు. 20 రూపాయలు, నేను 150 రూపాయలు కొన్నాను అంటాడు. పాపం పట్టుకెళ్ళాయా అని అంటారు. మనకి ఎంత ఉన్నా సరే ఆ ఇరిగిపోయిన కుర్చీ హల్లెలూయా. అలాగే ముగ్గుగా ఏదో ముగ్గిస్తారు కొంతమంది, ఇంకా కొంచెం పెట్టు అని అధికారం చేస్తారు వాళ్ళ మీద. ఇచ్చేస్తే ఫోన్లే వాళ్ళు ఏమి ఎరుకుంటున్నారు, ఒక ఇరిగిపోయింది మనకు పనికిరాందే కదా అని చేస్తామా, అబ్బా ఏమో ఆయనతో కూడా బార్గెన్ చేస్తాం, ఇంకొంచెం ముగ్గే, ఇంకొంచెం ముగ్గే కదా. అలా చేయడానికి వీల్లేదండి. దేవుని స్తోత్రం. అవసరమైతే ఇంకా అక్కడ కూర్చుంది, అది ఉంది, అది పట్టుకెళ్ళినాయండి, ఊరికి ఇవ్వాలి. మనకి ఈ స్థితి ఇచ్చినప్పుడు మనం ఆ మాత్రం దరిద్రులను చూడకపోతే ఎట్లా అండి. ఇంకా 10 రూపాయలు అట్టుకెళ్ళినాను, 100 రూపాయలు అట్టుకెళ్ళినానని ఇచ్చారు ఎప్పుడు జీవితంలో? ఇస్తే రికార్డులు ఉండిపోతే వేసే రికార్డులు. దేవుడి స్తోత్రం కలిగాక వాళ్ళ దీన దశలో ఉన్నప్పుడు దేవుడు చూశాడట. హల్లెలూయా. అందుకే అంటుంది ఆమె, పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేపేవాడు. దేవుని స్తోత్రం. ఇంకో వచనం చెప్పాలనిపిస్తుంది. 23వ వచనానికి చూస్తే నాకు చాలా ఇష్టమైన వచనం, ఆయన కృప నిరంతరం ఉంటుందట. లూకాసు వార్త 1వ అధ్యాయం 52వ వచనం చూసినట్లయితే, లూకాసు వార్త 1వ అధ్యాయం 52వ వచనం. సింహాసనము నాకు అర్థం కాల. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి, అల్లెలు దీనులకు ఎక్కిస్తాడు, దీనులను ఎక్కిస్తాడట. దేవుని స్తోత్రం. బలవంతులను పడగొడతాడట. దేవుని స్తోత్రం. ఎవరు సింహాసనం మీద కూర్చోవాలో వాళ్ళు కూర్చోబెడతాడు, అంతే దేవుడు. దీనులను, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించాను. ఆయన మళ్ళీ మనకు న్యూ టెస్ట్మెంట్లో కూడా కనిపిస్తుంది. పాత నిబంధనలో మాట మరి రిపీట్ చేయబడింది. దేవుని స్తోత్రం. ఇక్కడేం రాయబడిందంటే లూకాసు వార్తలో, బలవంతులు పడద్రోస్తాడట, అహంకారులందరూ పడద్రోసి ఎవరి దీన మనసు కలిగి ఉంటారో వారికి అనుగ్రహిస్తాడట. అందుకే ఆయన అంటాడు, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనను జ్ఞాపకము చేసుకుని, దీన దశలో ఉన్నప్పుడు ఎవరు సహాయం మనకు లేనప్పుడు ఎప్పుడు కూడా ఆయన మనం విడిచిపెట్టలేదండి. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు, దయగల దేవుడు, కృపగల దేవుడు. మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. నా ప్రియమైన వాళ్ళారా, మన ఈ లోకంలో చాలా అహంకారం అండి. ఎందుకు అహంకారం? అహంకారం రావట కారణాలు ఉన్నాయి. మళ్ళీ ప్రసంగం అయిపోద్ది. ఈ లోకంలో ఉన్నాయని మూడట దేవునికి భయంకరమైన దూరం చేసేటానికి. అదేంటి తెలుసండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. జీవపు డంబం అంటే తెలుసా? అహంకారం. ఏంటంటే అహంకారం దేని బట్టి అహంకారం వస్తుంది? డబ్బును బట్టి అహంకారం. చూసా మనకి వెనకాల మా వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఎంతమంది వెనకాల కూర్చున్న వాళ్ళందరూ మా వాళ్ళే. ఎమ్మెల్యే మా ఆయన, మా పెద్ద వాళ్ళందరూ కూడా గొప్ప గొప్పలు అందరూ, ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే, మినిస్టర్లు ఉన్నారు అన్న. అలాంటి అహంకారం వస్తుంది కొంతమంది. వాళ్ళు ఎవరున్నా సరే దేవుని కలిగి ఉండాలి. మనం దేవుని స్తోత్రం. మనం నడిచే ప్రవర్తనలో మంచిగా ఉండాలండి. అది చూసి న్యాయంగా ఉండాలి. అది చూసి దేవుడు ఆశీర్వదిస్తాడు.
అక్రమమైన ఆలోచనలు, ఏదో కొంచెం ఉన్నప్పుడు అహంకారం. పురుషులు ఎలా ఉండాలో అలా ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలో అలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలో అలా ఉండాలి కదండి. మీ పిల్లలు మీ మీద తిరగబడినప్పుడు మీకు కోపం రాదా? నీకు ఎందుకు వినాలి, నీ మాట ఎందుకు వినాలి నేను అన్నాడు అనుకోండి. ఊరు నాకు కొడుకురా, కొడుకు అయితే నీ మాట వినాలా, నువ్వు నా మాట విను అన్నాడు అనుకోండి. అది రూల్ కాదురా అంటే ఏ రూలు, ఇది మీది కొత్త కాదు. మన దేవుని మీద తిరగబడితే దేవుని కోపం రాదా? కొడతాడు కదా, కొడితే మనం ఎక్కడ పడతామో తెలియదు. దేవుని మీద తిరుగుబాటు చేయవారు కలరు అని వ్రాయబడింది. దేవుని స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. అయితే నా ప్రియమైన పిల్లలు విధేయత కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం ఉంది. అలా భార్య విధేయత కలిగి ఉండాలి. మన కోసం కొత్త బైబిల్ మనం రాయను, దేవుడు చెప్తున్నాడు విధేయత కలిగి ఉండాలి. అన్ని మాటలు నా పైన నేను ఉండాలి. నువ్వు ఎంత సంపాదించినా సరే, నువ్వు ఎంత గొప్ప తెలివైన దానివైనా సరే ఏం చేయాలమ్మా, భర్తను గౌరవించాలి, అలాగే భార్యను ప్రేమించాలి. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఘనమైన నియమం. మాట్లాడుకోవాలి. కమ్యూనికేషన్ ఓన్లీ మానవులకే ఉందండి. మిగతా జంతువులు చాలా తక్కువ. చీమలు మాట్లాడుకుంటాయంట, పక్షులు మాట్లాడుకుంటాయంట, అవి చాలా తక్కువ. సరిగా అర్థం చేసుకోవాలంటే మానవుడే మాట్లాడతారు. దేవుని స్తోత్రం. మానవునికి ఉన్న ఈ కమ్యూనికేషన్, చాలామంది అంటారు ఏం తక్కువ చేశానండి ఆవిడకి, ఏం చూసారా ఎంత ఇచ్చేసాను చూడండి, చాలా ఇచ్చేసాను. ఇంట్లో ఎప్పుడు కూడా 10 బస్తాలు రైస్ ఉంటుందండి, తినేస్తుంది ఆవిడ. అదే పప్పులు ఉప్పులు ఏమో తినొచ్చు కదా, ఇంకా ఏదో చేయలేదని అక్కర్లే. ప్రేమతో ప్రేమిస్తే ఆ పస్తులున్నా పర్లేదు, ప్రేమగా మాట్లాడుకుంటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గేదెకి గడ్డి మేట ఉంచింది కదా, అలా గడ్డి వేసి తింటూ ఉంటుంది గేదె. దాని కమ్యూనికేషన్ అక్కర్లేదు, అది అలా తింటానే ఉంటుంది. నాతో ఎవడం మాట్లాడట్లేదని ఫీల్ అవుతుంది. దేవుని స్తోత్రం. మనుషులు కదా, బాంధవ్యాలు ఉంటాయి, మాట్లాడుకోవాలి. దేవుని స్తోత్రం. ప్రేమగా మాట్లాడుకోవాలి. ఆ మాట్లాడుకుని కొంచెమైనా సరే, ఎవరైతే స్టెప్ దిగి వస్తారో వాళ్ళు గొప్పలు. స్టెప్ దిగి వచ్చినా సరే కోపమే, ఇంకా దిగి రావాలి, కాలు ఎట్టుకోవాలి. ఎంత దుర్మార్గం అండి ఇది, ఎంత దారుణం అండి. ఏసే మనసు కలిగి ఒకవేళ దిగి వచ్చినప్పుడు ఎవరు దిగి వస్తారో వాళ్ళు గొప్ప వాళ్ళు, కానీ ఇంకా దిగి రావాలా. దేవుడు కొడితే ఎక్కడ ఉంటామండి మనం. అన్యాయంగా మాట్లాడేసుకుంటే ఎవరిని ఎలా మాట్లాడాలో తెలియదండి. హల్లెలూయా. సారాని ఎందుకు అంత గౌరవంగా బైబిల్ ఎంత ఆశీర్వదింపబడ్డది. సారాకి 100 ఎన్ని కిరీటాలు ఉన్నామా, ఎంతకాలం బ్రతికింది? 127 సంవత్సరాలు బ్రతికింది. 23 అధ్యాయం 10 గంటలు ఉంటుంది కదా. ఇన్ని కిరీటాలు ఇచ్చాడు దేవుడు. అంతేకాదు రాజులు, రాణులు, మహారాణులు, సైంటిస్టులు అందరూ ఆవిడ కడుపు నుంచి వచ్చారు. ఎందుకో తెలుసా? ఆవిడ ఉండవలసిన, దేవుడు చెప్పినట్లుగా విన్నదే. తన క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత ఆ క్రొత్త నిబంధనలు జ్ఞాపకం చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏమంటాడు తెలుసండి? తిమ్మోతికి రాసిన పత్రికలు కూడా రాయబడింది. ఏమని రాశాడు తెలుసా? తన భర్తను నా యజమానుడు అందట. ఏమందమ్మా? యజమానుడు. ఎంత పరుల దగ్గర బయట నీ భర్తకు గౌరవం ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలో అలా ఉండాలి. అదే కదా నీ బిడ్డలకు వచ్చే ఆశీర్వాదం. లేకపోతే విచ్ఛిన్నం అయిపోతాయి కుటుంబాలు, ఊర్లు వాళ్ళకళ్ళు అయిపోతాయి, కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఒక్క భాష బాగోపోతే. కమ్యూనికేషన్ చాలా గౌరవంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. అంతేకాకుండా ఎలా ఉండాలి? యేసయ్య చెప్పినట్లుగా మనం ఉండాలని. భాషలోనే గొడవలు వస్తాయి, మాటలోనే. ఎంత తల బెరుసువాడు వచ్చినా సరే పూలదండెట్టుకుని చిన్నపిల్లలా నిలబడితే, ఎంత దుర్మార్గుడైనా సరే, ఒక రాజకీయ నాయకుడే పెద్దోడైపోడు, ఆయన దగ్గర నవ్వుతూ చిన్న బిడ్డ ఇది పూలదండెట్టుకొస్తే నేల మట్టుకు ఆ బిడ్డ వరకు ఊగుతాడు. ఎందుకో తెలుసా? పూలదండ బట్టి గౌరవిస్తుందని. అలాగే నీ భర్త అయినా ఎవరైనా ఎదుటి వ్యక్తి అయినా ఎంత క్రూరత్వం కలిగినవాడైనా ప్రేమగా పూలదండ వంటి మాట మాట్లాడితే లొంగిపోతాడండి. ప్రేమగా ఎలా నడుచుకోవాలో బైబిల్ ఉంది. ఎంత గ్యాప్ అయిపోతామో, ఎంత దూరం అయిపోతామో అంత మనం నష్టపోతామండి. ఎంత వెనకెళ్ళి మనం పైకి ఎక్కి రావాలి. మన జీవితంలో ఎంతో నష్టమైపోతాం. ఈ కాలము, సమయము మా చేతుల్లో దేవుని దగ్గర ఉన్నాయి. దేవుడిచ్చే సమయాలు. దేవుని స్తోత్రం కలిగిన గాక. సంభాషణ మంచిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అయితే దేవుడు మన జీవితాలు కూడా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయన ఒక్కడే ఆశ్చర్యకార్యాలు చేయవాడు. అంటే పడదోసిన ఎవరినంట అహంకారులను దేవుడు కూలదోస్తాడు. వారి జీవితంలో నాశనం అయిపోవటానికి కారణం కదండి. గర్వం దేని నడుపుతుందట? నాశనం వెళ్ళక ముందు ఏమొస్తుందమ్మా? బైబిల్ చెప్తుంది కదా, గర్వం. ఎందుకు గర్వం?
మా ఆస్తి, నా అందం, నా చందం, నా తెలివి, దీన్ని బట్టే కదా. మనకున్న సౌందర్యం బట్టి, మనకున్నటువంటి అధికారాన్ని బట్టి మనం ఏం గర్వపడకూడదండి. ఇవి మానవ బ్రతుకుని పాడు చేస్తాయి. ఎవరు దీనులో అక్కడ మనము దీన దశ మనకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆత్మ విషయమై దీనులైన వారు పరలోకమే వారిదంట. హల్లెలూయా. మనము దీన దశలో ఉన్నప్పుడు దేవుడే జ్ఞాపకం చేసుకుంటాడు. అహంకారంగా ఉంటే ఇంకోలా జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. మన దీన దశలో ఉన్నప్పుడు, మన ఎవరు పట్టించుకున్నప్పుడు, మన దూరంగా అందరూ వెళ్ళిపోయినప్పుడు, వదిలేసినప్పుడు దేవుడు స్వయంగా వచ్చి మనం బలపరిచి నడిపిస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించాలంట. ఎందుకట? యెహోవా దయాళుడు, ఆయన కృప, ఒకసారి చెబుతామా,